ఎదురుగా అందమైన అమ్మాయి, ఏమనిపిస్తుంది ఇప్పుడు? సినిమాలో చూడడానికి రొమాంటిక్గా ఉంటుంది, రియల్ లైఫ్లో కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకని? సినిమాలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది, కానీ రియల్ లైఫ్లో గాడ్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది. కావచ్చు, కానీ అట్మాస్ఫియర్ని కొంచెం రొమాంటిక్గా ఫీల్ అయితే రొమాన్స్ చేయొచ్చుగా. రొమాన్స్ చేయాలంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వాలి. ఇది జరగాలంటే మన మధ్య లవ్ ఉండాలి. నువ్వు పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు. నేనే కాదు, ఈ నేచర్లో అందరూ అంతే. పైకి సైలెంట్గా హీరోలా కనిపించే నీలో ఇన్సైడ్ అవుతారని పరిచయం చేస్తావా? అలాంటిదేం లేదు. అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తున్నా. ఏది నిజం? మరి నువ్వు నీలా కాకుండా మనసులో ఫీలింగ్స్ దాచుకొని బయటకి ఫ్రెండ్లా మాట్లాడటమా? నువ్వు నా సావిత్రివే. అంటే ఇది ఏంటంటే, అమ్మో ఇదంటే కలనా? నిజంగా భయపడిపోయాను సుమా. చారీ, సన్నీ లియోన్ నిద్ర లేచింది. అపచారం అపచారం అండి. అయ్యో అయ్యో రాబా. అయ్యో రితు లుక్ ఎట్ హియర్, బాడీ చూసా. ఏంటి బాడీ పెయిన్సా? చీదీనమ్మా జీవితం. ఆఫీస్లో ఎప్పుడు ల్యాప్టాప్ వేసుకొని కూర్చొని ఉంటే ఇంప్రెస్ అయ్యా. ఫ్యూచర్లో గూగుల్కి సీఈఓ అవుతానేమో అని చెప్పి బాగా గర్వంగా కూడా ఫీల్ అయ్యా. ఎప్పుడు చూడు చాటింగ్ చాటింగ్ చాటింగ్. చాటింగ్ కాదు, ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్ట్ 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 నీ అంకమ్మ. పోలవరం ప్రాజెక్ట్ కూడా రేపు మా పైపెట్టట్టుంది. నీ ప్రాజెక్ట్ మాత్రం ఎండ్లెస్. నిన్ను ఇలా కాదు, ఇదో కొత్త ప్రాజెక్ట్. నేను వాడివి ఇప్పుడు ఇన్ని బూతులు ఎలా మాట్లాడుతున్నారా నువ్వు? కామెడీ సీన్స్ చూసి బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నావుగా. నీకు కనెక్ట్ అవ్వలేదనా? నాతో కనెక్షన్ బాగుందా, దాంతో కనెక్షన్ బాగుందా? చీ, నాకు అసలు ఏ అమ్మాయితో లింకే లేదు. అబ్బా, దాంతో అంటే అది ఆ ప్రోగ్రామ్తో. చీ, జస్ట్ టైం పాస్కి. అయినా నీతో ఉంటే అసలు టైమే తెలియదు తెలుసా? ఏ వాచ్ చూసుకోవా? ఇదే జోక్ అంటే. లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నా ఈ జోక్. నిజమా?